ఖమ్మం జిల్లా కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక శిశువు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆ శిశువు ఎడమ చేయి భుజం వరకు కూడా తొలగించారు. దీనికి కేవలం ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటోగా కేసు స్వీకరించింది. మార్చి 3వ తేదీన ఖమ్మం జిల్లా వైరా మండలానికి సంబంధించి పుణ్యవరం గ్రామానికి చెందినటువంటి రేణుకా సత్యకాంత్ దంపతులకు 2 కవలలు జన్మించారు. అందులో ఒకరు దాదాపు 3 కేజీల బరువు ఉండగా మరొక శిశువు మాత్రం కేవలం 100 గ్రాములు మాత్రమే ఉంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఆ శిశువుకు చికిత్స అవసరమని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు సూచించడంతో ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అటు ఆసుపత్రిలో చేర్పించి ఆ శిశువుకి చికిత్స అందించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో వైద్యులు ఆ శిశువు యొక్క ఎడమ చేతికి క్యాండిలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అంటే నిజానికి ఒక సీనియర్ సర్జన్ ఒక పీడియాట్రిషియన్ సమక్షంలోనే పర్యవేక్షణలోనే ఆ క్యాండిలాను కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చేసినటువంటి పని వలన ప్రస్తుతం ఆ శిశువు ఎడమ చేతికి పూర్తిగా ఇన్ఫెక్షన్ సోకింది. ఒక దశలో శిశువు ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి ఆ చిన్నారిని తరలించడంతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు పూర్తిగా సర్జరీ చేసి ఆ భుజం వరకు కూడా ఎడమ చేతిని తొలగించారు. ఆ తర్వాతే ఆ శిశువు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆ ప్రమాదకర స్థితి నుంచి కూడా ఆ శిశువు గట్టెక్కాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది? ఖమ్మం జిల్లా ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలోకి మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు ఆశ్రయించారు వైద్యులని? అసలు శిశువుకి ఏమైంది అసలు? సార్, వీళ్ళు పుట్టింది మార్చి 3వ తారీఖు. మార్చి 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము. బేబీ ఇంక్యుబేటర్లో పెట్టాలి, లో వెయిట్ ఉన్నారని చెప్పి. ఒక్కొక్కళ్ళు 1.5 కేజీ బిలోనే ఉన్నారు. సో అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఎక్స్పెన్సివ్ అని చెప్పి మేము భరించలేమని చెప్పి వెళ్ళాం. ట్రీట్మెంట్ 15 days 16 days బాగానే జరిగింది సార్. 7th 8th డేస్లో క్యానులా, అంటే బాడీ మొత్తం అక్కడక్కడ కుచ్చేసి ఎక్కడ దొరకట్లేదని చెప్పి ఎగ్జిలర్లో క్యానులా పెట్టారు. ఎగ్జిలర్లో క్యానులా అంటే ఓన్లీ సర్జన్స్ మాత్రమే పెట్టాలంట. ఆ విషయం అసలు మాకు తెలియదు. అది అయ్యాక మేము అడిగినామని క్యాన్లా మొత్తం తీసేసి దీనికి ఇట్లా ఆయింట్మెంట్ పూపించారు సార్. ఆయింట్మెంట్ పూపిస్తే బాగానే ఉంటుంది, తగ్గిపోతుంది అని అంటే మేము నైట్ అంతా ఆయింట్మెంట్ పూసుకుంటే కూర్చున్నాము. అయినా తగ్గకపోతే హ్యాండ్ మొత్తం నల్లగా అయిపోయింది. ఏంటి మేడం ఇలా అవుతుంది అది ఇది అని చెప్తే మీరు హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్లో అంటే మమ్మల్ని డాప్లర్కి పంపించారు. బయట దీనికి ఇది చూపించా, ఇది అయ్యాక డాప్లర్కి పంపిస్తే తను డాప్లర్ చేసి చెయ్యకముందే చెప్పింది హ్యాండ్ మొత్తం పోయింది, ఏముంది అసలు ఆ హ్యాండ్లో మొత్తం బ్లాక్ వచ్చేసింది, మొత్తం గ్యాంగ్రింగ్ ఫామ్ అయింది, ఏం లేదు ఆ హ్యాండ్లో, హ్యాండ్ మొత్తం తీసేయాలని చెప్పింది. అదే మాట మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. అంటే రిపోర్ట్స్ రాకముందు, స్కానింగ్ అవ్వకముందే ఏంటి ఇలా అంటున్నారు అని అంటే వాళ్ళు అలానే అంటారు, వాళ్ళ మాటలు ఎందుకు నీకు, నువ్వు వచ్చేసాయి అది ఇది అని చెప్పేసి అని అన్నారు. సరే మనం పాజిటివ్గానే అంటే మమ్మల్ని ఊకే అనేవాళ్ళు, నువ్వు నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఉంటుంది అని అంటే ఇట్లా ఉంది కదా, మనం ఊరికే అనవసరంగా ఆలోచిస్తున్నాం, మేము అట్లా వద్దులే అని చెప్పి మేము కూడా ఏం కాదు మా చెల్లి చెప్తున్నా కూడా నేను దాన్ని అరిచినాను 2-3 సార్లు. ఏం కాదని వాళ్ళు చెప్తానంటే పొద్దాక చెయ్యి అంటావేంటి అని చెప్పేసి కూడా అన్నా. కానీ అది చివరికి హ్యాండ్ మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందనంటే వాళ్ళు మాట్లాడుకొని ఆ డాప్లర్ రిపోర్ట్ వచ్చాక అది చూసుకొని మేము నిలోఫర్లో మాట్లాడాము, బెస్ట్ సర్జన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాము మీరు ఇప్పుడు వెళ్ళండి, అక్కడ జస్ట్ క్లాట్ ఉండిందంటే ఎల్బోలో, ఆ క్లాట్ కరిగిపోతుంది వాళ్ళు ఇంజెక్షన్ చేస్తే. లేదు కరగలేదు అని అంటే చిన్న కట్టు పెట్టి ఇంజెక్షన్ అదే సర్జరీ చేసి తీస్తారు అని అంటే ఇప్పుడు బ్రెయిన్కే క్లాట్స్ ఉన్నాయి అంటే సర్జరీ వల్లనో ఇంజెక్షన్స్ వల్లనో కరుగుతున్నాయి కదా, సో ఇది కూడా అంతేనేమో అన్నట్లు మేము చెప్పాము. అదైనా సరే రేపు మార్నింగ్ వెళ్తామంటే లేదు ఇప్పుడు మీరు వెళ్ళాల్సిందే, మేము అందరితో మాట్లాడి పెట్టేసాము, అంబులెన్స్ కూడా రెడీగా ఉంది, మీరు వెళ్ళాల్సిందేనంటే మేము హడావుడిగా వెళ్ళాము. ఇదంతా నిజమేనేమో అనుకుని ఆడికి వెళ్ళాక అక్కడ డాక్టర్లు, ఇక్కడ డాప్లర్ డాక్టర్ ఏం చెప్పిందో స్కానింగ్ డాక్టర్ ఆవిడ కూడా అదే చెప్పింది. ఆడ పీజీ డాక్టర్ సార్, నార్మల్ పీజీ డాక్టరే చూడంగానే చెప్పేసింది ఇది గ్యాంగ్రింగ్ ఫామ్ అయింది, హ్యాండ్ మొత్తం తీసేయాలి, అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే ఇట్లా సో అండ్ సో అని చెప్పాము. చెప్తే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి పంపించారు, మీరు అక్కడ ఉంటే కేసు వేస్తారు అనుకున్నారు వాళ్ళు, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, మీరు వదిలిపెట్టకండి అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. సరే ముందైతే బేబీకి క్యూర్ అయ్యి బేబీ సేఫ్ అయితే చాలు మేము తర్వాత చూసుకుంటాము అని అంటే ఈ బేబీ ఇన్ని రోజులు 23 days అయింది సార్. ఇక్కడ ఇన్ని రోజులు మదర్ మిల్క్ తాగింది కదా 23 days. ఆడికి వెళ్ళంగానే డే 24-25లో పాలు లేక ఫార్ములా మిల్క్ ఇస్తుంటే బేబీకి బాగా సీరియస్ అయిపోయి అంటే వెయిన్స్ కూడా దొరకట్లేదు, షుగర్ లెవెల్స్ వచ్చేసినాయి, ఫిట్స్ వచ్చినాయి మధ్యలో. ఇవన్నీ అవుతుంటే వాళ్ళు
సెంట్రల్ లైన్ వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సెంట్రల్ లైన్ వేస్తున్నాము. బేబీ ఓకే అయితే స్టేబుల్ అయితే ఏదన్నా చేద్దాము, లేదంటే మేము ఏం చేయలేము, నీకు 40 minutes టైం ఇస్తాము. బేబీ కూడా బ్రీతింగ్ ఆపుకుంటుంది కావాలని. బేబీ కూడా సపోర్ట్ చేయట్లేదు. బేబీ సపోర్ట్ చేస్తే ఏమన్నా చేయగలుగుతామని అన్నారు. మేము అలానే ఇంకా ఏం చేస్తాం, మా చేతిలో ఏం లేదు కదా, చూసుకుంటా కూర్చుని ఉన్నాము. తీరా ఇంకొక డాక్టర్ వచ్చి ఏం కాదులే, నువ్వు టెన్షన్ పడకు, చూద్దామని చెప్పి బేబీ స్టేబుల్ అవుతుంది, ఏం కాదని చెప్పి ఈ యాక్సోపెరాక్స్ ఇంజెక్షన్ ఉంటుందండి సార్, అది ఇయటం స్టార్ట్ చేస్తారు. అది ఇయటం స్టార్ట్ చేశాక బేబీకి ఇలా హ్యాండ్ బ్లాక్ అయిపోయింది. ఇది అయిపోయాక కటింగ్ ఈజీగా ఉంటుంది, బాడీకి ఎక్కట్లేదని మనకు అర్థం. ఇట్లా ఉంటే మాత్రం మనం భయపడాలి, వెంటనే బేబీ డెత్ అవుతుంది బాడీ స్ప్రెడ్ అయ్యి. ఇది స్ప్రెడ్ అవ్వకుండా మేము ఇంజెక్షన్ ఇస్తున్నామని వాళ్ళు క్లియర్గా చెప్పారు. నువ్వు భయపడ మాకు, ఏం కాదు, బేబీ స్టేబుల్ అయిందంటే తర్వాత మనం సర్జరీ చేద్దామని అంటే సర్జరీకి కూడా వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు సార్. నీలోఫర్ వాళ్ళు ఉస్మానియా నిమ్స్ ట్రై చేశారు. వాళ్ళేమో చిన్న బేబీ కదా, వెయిట్ తక్కువ ఉండింది, ప్రాబ్లం అవుతుందేమో, డెత్ అవుతుందేమో బేబీ అన్న టెన్షన్తో చేయలేము అన్నారు. మళ్ళీ నీలోఫర్ వాళ్ళు మన పొంగులేటి శ్రీనివాస్ గారు పిఏ పాలకుర్తి వెంకటేశ్వర గారు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ నెంబర్ తీసుకొని ఆయనకు కాల్ చేస్తే ఆయన కోఆర్డినేషన్ చేసి ఉస్మానియా వాళ్ళు నీలోఫర్ వాళ్ళు కోఆర్డినేషన్తో బేబీకి యాంప్టేషన్ చేశారు సార్. ఇది జరిగింది. వచ్చాక అందరూ చెప్పారు వచ్చేటప్పుడు కూడా, నువ్వు వదిలిపెట్ట మాకు, 3 months బేబీని కష్టపడి చాదావు, మీ చెల్లి లేకపోయినా ఎవరు లేకపోయినా నువ్వు వాడికి ఏదో ఒకటి లైఫ్ సెక్యూరిటీ చేయాలి, నువ్వైతేనే అవుతుంది అనేసి మా వాళ్ళు అక్కడ ఫ్రెండ్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఇదే మాట, వాడిని వదిలిపెట్ట మాకు, ఏదో ఒకటి చెయ్యండి, మీరు మీడియా దగ్గరికి వెళ్ళినా పని అవుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా పని అవుతుంది అని అంటే నేను రాంగ్లోనే కృష్ణ అంకుల్ని కలిసాము. కృష్ణ అంకుల్ నెంబర్ తీసుకొని తనకి కాల్ చేయగానే నిన్న పొంగులేటి శ్రీనివాసరావు గారి అపాయింట్మెంట్ తీసుకొని తను మాకు కల్పించారు. ఆయన వెంటనే స్పందించి కలెక్టర్తో మాట్లాడమన్నారు. ఈరోజు కలెక్టర్ని కలవడానికి వచ్చాము. ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే బేబీకి న్యాయం జరిగి తన ఫ్యూచర్ బాగుంటే చాలు సార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరుకి ప్రస్తుతం ఈ శిశువు అద్దం పడుతున్నారని చెప్పుకోవాలి. ఏ స్థాయిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఇటువంటి రోగులకు, చిన్నారులకు ఎటువంటి వైద్యం అందుతుందో ప్రస్తుతం ఈ పరిస్థితిని చూస్తే అద్దం పడుతుంది. ప్రస్తుతం ఈ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమాచారం అందడంతో వెంటనే జిల్లా కలెక్టర్ని కూడా ప్రస్తుతం బాధితురాలు కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా అందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా ప్రస్తుతం ఆ బాధితురాలికి అండగా నిలిచి జిల్లా కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, కలెక్టర్ గారితో మీరు చర్చించారా, మంత్రి గారు ఏం చెప్పారు సార్? వీళ్ళు హాస్పిటల్కి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇష్యూ జరిగింది, హైదరాబాద్ పోతున్నాం అని చెప్తే మేము పొంగులేటి గారు పిఏ గారు పాలకుర్తి వెంకటేశ్వర గారు హైదరాబాద్లో ఉంటారు, ఆ సార్కి ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళకి ఫోన్ స్పందించి సారు చాలా న్యాయం చేశారు. మేము కూడా మాట్లాడి చెప్పాము. తర్వాత పాపం వీళ్ళు రావడం వల్ల లేట్ అయింది, అక్కడ చెయ్యి తగ్గడం 3 months పట్టింది. 3 months పట్టింది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫాలోఅప్ చేసినాము, మీడియాకి చెప్పాము. తర్వాత సార్ కూడా దయాకర్ రెడ్డి గారికి చెప్తే దయాకర్ రెడ్డి గారు సార్ని కలుపు, అయినా ఇప్పుడు ఏం చేద్దామంటే సార్ ఈ అబ్బాయికి ఏదో ఒక న్యాయం జరగాలి సార్, అవిటివాడు ఏం చేయదు కాదు కదా అని చెప్పడం జరిగింది. అయితే సార్ని కలపమన్నారు, నేను సార్ని కలిపాము. సార్ని కలిపితే సార్ అర్జెంటుగా ఎమ్మటే కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు సార్ ఇట్లా వచ్చారు, మిమ్మల్ని ఎప్పుడు కలవమంటారంటే రేపు ఉదయం వచ్చి కలవమని చెప్పారు. తన కోసం వచ్చాము, ఇంకా కలవలేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ బాబుకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పెద్దమ్మ గారు ఎంతో కష్టపడి అక్కడికి పోయింది కాబట్టి ఆ కుర్రోడికి ఆ గవర్నమెంట్కి ఆ డాక్టర్ల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, ఈ వీళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఎవరైతే చేశారో వాళ్ళ జాబు నుంచి రిజైన్ చేపించి వాళ్ళ దగ్గర నుంచే ఈ బాబుకి న్యాయం జరిగే విధంగా కోరాలి. అదే ప్రభుత్వ పరంగా ప్లస్ ఎవరి వల్ల అయితే నష్టం జరిగిందో వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టపరిహార కుర్రోడికి ఏదో న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తానికి అటు ఒక చిన్న నిర్లక్ష్యం 100 ఏళ్ల నిండు జీవితాన్ని వైకల్యానికి గురి చేసేలా చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై అటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే జిల్లా కలెక్టర్ దివాకరన్ కలిసి ఈ అంశంపై స్పందించబోతున్నారు, డిస్కస్ చేయబోతున్నారు. బాధితులతో పాటు అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు కూడా ప్రస్తుతం ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఖచ్చితంగా ప్రభుత్వం తరపున న్యాయం చేసేలా చూస్తీరుతామని చెప్పి ఒక ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు, హామీ కూడా ఇస్తున్నారు.